హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యిందండి. స్పోర్ట్స్ కోటాకి, అదేవిధంగా క్యాంపస్ చేంజింగ్ అయిన వాళ్ళవి, అదేవిధంగా ఫోర్త్ జనరల్ సెలక్షన్ లిస్టు, ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూడొచ్చండి, ఇక్కడ మరి ఆర్జేకేటి యూజీ అడ్మిషన్స్ 2022-23 ఫోర్త్ పేజ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ జనరల్, ఓహెచ్, క్యాప్, ఎన్సిసి కేటగిరీ మొత్తం అన్నీ కలిపి ఈ వీడియోలు అయితే పూర్తిగా ఉన్నాయండి. ఈ యొక్క పీడిఎఫ్లు అయితే ఉన్నాయండి. మరి చూద్దామండి. రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఉంది, ఫాదర్ నేమ్, క్యాస్ట్, టైప్. ఈ 27వ తేదీనే కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. క్యాంపస్ వెన్యూ అయితే నూజివీడు క్యాంపస్ అండి. మీరు ఏ క్యాంపస్లో సెలెక్ట్ అయినా కూడా నూజివీడు క్యాంపస్లోనే 27వ తేదీన ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మీ పేరుకు దండంగా ఏ క్యాంపస్ సెలెక్ట్ అయ్యారన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్లయితే టోటల్గా 125 పేర్లను ఇవ్వడం జరిగిందండి. 125 పేర్లను ఈ యొక్క జనరల్ కౌన్సిలింగ్ సెలక్షన్ లిస్టులో 125 పేర్లు ఉన్నాయి, సెలెక్ట్ చేశారండి. అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్లన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు క్యాంపస్ చేంజింగ్, ముందుగా స్పోర్ట్స్ సెలక్షన్ లిస్ట్ చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఫోర్త్ ఫేజ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ స్పోర్ట్స్కి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పూర్తిగా మనం చూడొచ్చు, మొత్తంగా 20 పేర్లు ఉన్నాయండి. ఈ 20 మందికి కూడా అదే తేదీన 20వ తేదీనే మీ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. మీ యొక్క సెలెక్టెడ్ క్యాంపస్ చూసుకోండి, మొత్తం అన్నీ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు క్యాంపస్ చేంజింగ్ అయిన వాళ్ళ యొక్క పీడిఎఫ్ లింక్ని అయితే ఇప్పుడు చూపిస్తానండి. ఇవన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది క్యాంపస్ చేంజింగ్ అయిన వాళ్ళ లిస్ట్ అండి. ఫోర్త్ పేజ్లో క్యాంపస్ చేంజింగ్ అయిన వాళ్ళ లిస్టు మొత్తం 30 మంది పేర్లు, 30 మంది క్యాంపస్ చేంజింగ్ అయితే అయ్యారండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదండి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెయిటింగ్ లిస్ట్ గురించి అండి. ఈ వెయిటింగ్ లిస్ట్ దేని గురించి అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చూద్దామండి. మరి ఇక్కడ చూద్దామండి, వెయిటింగ్ లిస్ట్ ఫోర్త్ పేజ్ వెయిటింగ్ లిస్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ బాగా చూడండి, సీట్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ ఫర్ వెయిట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సీట్ విల్ బీ అలాటెడ్ బేస్డ్ ఆన్ ద వేకెన్సీ, కేటగిరీ అండ్ మెరిట్ ప్రకారంగా మీ యొక్క వేకెన్సీ, కేటగిరీ అండ్ మెరిట్ ఆధారంగా మీకు వస్తుంది అని ఇవ్వడం జరిగిందండి. హ్యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ వెయిట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ కాల్డ్. ఎక్కువ మందిని, మీరు కావాల్సిన దానికన్నా ఎక్కువ మందిని పిలవడం జరుగుతుంది, కాబట్టి సీట్ నాట్ గ్యారంటీ అని ఇవ్వడం జరిగింది. ఆర్జీకెట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ గెట్టింగ్ ఏ సీట్. మీరు సీటు పొందకపోవడానికి మేము రెస్పాన్సిబుల్ కాదు. మేము పిలిచాం కదా, మేము రెస్పాన్సిబుల్ అనుకుంటారేమో, కానీ మేము రెస్పాన్సిబుల్ కాదని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఈ వెయిటింగ్ లిస్ట్ గురించి మనం పూర్తిగా ఇక్కడ చూద్దామండి. టోటల్గా అయితే మనం 399 మందిని పిలవడం జరిగిందండి. అసలు వెయిటింగ్ లిస్ట్ ఎందుకు పిలిచారు అన్నది ముందు మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్, ఆల్రెడీ మనకి ఫోర్త్ పేజ్లో జనరల్ కౌన్సిలింగ్లో చాలామందిని పిలవడం జరిగింది. ఆల్రెడీ ఇందాక చెప్పాను, 125 పేర్లు వచ్చాయి. మరి వెయిటింగ్ లిస్ట్ ఎందుకు అంటే, ఈ ఫోర్త్ పేజీకి సెలక్షన్ లిస్టులో వాళ్ళు ఎవరైనా అటెండ్ కాకపోతే నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ వచ్చేస్తుందనే ఆశపడొద్దండి. ఫస్ట్ వన్ ఎందు గురించి ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ బీసీబీ అనుకోండి ఫర్ సపోజ్, కానీ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు బీసీఏ ఉంది. మరి వెంటనే మరి అక్కడ సీట్ మిగిలితే ఇక్కడ సీట్ ఇచ్చేయాలనే రూల్ అయితే లేదండి. ఎంతమంది అయితే ఈ యొక్క జనరల్ సెలక్షన్ లిస్టులో ఎంతమంది మిగిలారు, ఎంతమంది అటెండ్ కాలేదు, ఎన్ని సీట్లు మిగిలాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని మిగిలాయి అన్నది చెక్ చేసుకుంటారండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ వెయిటింగ్ లిస్టులో వాళ్ళని, ఆ తర్వాత ఏ క్యాస్ట్ అయితే ఉన్నారో, ఇప్పుడు చూడండి ఇక్కడ దీనిలో చూసుకున్నట్లయితే బీసీబీకి వచ్చేస్తే సుమారుగా 3rd పేరు నుంచి ఉన్నాయండి. సో అలాగా మీ యొక్క క్యాస్ట్ని బట్టి ఆ వెయిటింగ్లో ఒక సపోజ్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఒక 10 మిగిలాయి అనుకోండి,
లేదంటే ఒక 3-4 మిగిలినాయి అనుకోండి. ఆ ఎస్సీ క్యాండిడేట్లో మేల్ అయితే మేలు, మళ్ళీ ఫీమేల్కు ఆ విధంగా జనరలైజ్ చేసుకొని మరీ ఇస్తారండి. అందువల్ల ఎక్కడి వరకు అయితే వస్తుందో అన్నది మనం క్లియర్గా అయితే చెప్పలేమండి. కానీ సుమారుగా యాజ్ పర్ పాసిబుల్ అయితే నాకు తెలిసినంత వరకు 50 నేమ్స్ వరకు చాయిస్ ఉంటుందండి. బికాజ్ ఎందు గురించి అంటే క్యాస్ట్ వైజ్ తీస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఫర్ సపోజ్ మరి నేను అలా అనకూడదు, కానీ ఇప్పుడు ఫస్ట్ క్యాండిడేట్ బీసీఏకి సంబంధించిన వాళ్ళు, కానీ అక్కడ బీసీఏ లేకపోతే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో పేరు ఉన్నా కూడా వేస్టేగా. నెక్స్ట్ బీసీబీ ఒక 100 పేరులో ఉందనుకోండి, ఒక 5 సీట్లు ఉన్నాయి, 100 పేరు బీసీబీలో ఉందనుకోండి, 5వ పేరు, ఆ 100 పేరులో ఉన్నటువంటి బీసీబీ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదండి ఈ యొక్క వెయిటింగ్ లిస్ట్ యొక్క కథ. సో కాబట్టి మీరందరికీ కూడా మంచి సీట్లు వచ్చి మంచి ప్లేస్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ హరీష్ స్టూడెంట్ కార్నర్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఇక్కడ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ మీకు తెలిసిందే, rjekt.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ యొక్క కాల్ లెటర్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి డౌన్లోడ్ చేసుకోవడానికి క్రోమ్ కానీ గూగుల్ కానీ యాక్సెప్ట్ చేయడం లేదు. ఒపేరా మినీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒపేరా మినీ, దానిలో మీరు rjkt.in అని కొడితే అది లాగిన్లోకి వెళ్తుందండి. సో ఈ యొక్క క్రోమ్లో కానీ గూగుల్లో కానీ మీకు డౌన్లోడ్ అవ్వదు, దానిలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇంత మంచి విషయాలు తెలుపుతున్నటువంటి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.